అయ్యయ్యో! ఇప్పటి వరకు మీరు ఇంట్లో ఒక్కసారి కూడా కొత్తిమీర పెంచలేదా? అయితే ఈ వీడియో చూడండి. కొత్తిమీర ఈజీగా ఎలా పెంచాలో కొన్ని టిప్స్ చెప్తాను. ఎప్పుడు కూడా ఫ్రెష్‌గా ఉన్న ధనియాలు తీసుకోవాలి. దాన్ని నేను చూపిస్తున్నట్టు ఒక గ్లాస్‌తో గానీ, లేదా చేత్తో గానీ, చపాతీ కర్రతో గానీ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అంటే అవి నలిగిపోకూడదు. జస్ట్ 2 ఈక్వల్ హాఫ్స్ కింద స్ప్లిట్ అవ్వాలి. అంటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇలా. దీనివల్ల జర్మినేషన్ బావుంటుంది. ఇప్పుడు ఇలా స్ప్లిట్ చేసుకున్న ధనియాల్ని వాటర్‌లో వేసుకొని ఖచ్చితంగా 4-6 అవర్స్ నానబెట్టుకోవాలి. 4-6 అవర్స్ అని టైం ఎక్కడ చూసుకోగలం చెప్పు అని మీరంటే, అలా అక్కర్లేదు. రాత్రంతా నానబెట్టినా పర్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్‌కి కలర్ చేంజ్ అవుతుంది. వాటర్ తీసేసి ధనియాల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 8-10 ఇంచెస్ పాట్ తీసుకుంటున్నాను. దానికి ఖచ్చితంగా డ్రైనేజ్ హోల్స్ ఉండాలి. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ సాయిల్ మిక్స్ చెప్తాను. నేను మట్టి వాడకుండా ఓన్లీ కోకోపీట్, వర్మీ కంపోస్ట్, ఇసుక ఈ మూడింటితోనే నేను సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అంటే మనకి వెల్ డ్రైనింగ్ సాయిల్ కావాలి కదా! మోస్ట్‌లీ మనం సాయిల్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్లనే మనకి ధనియాలు అనేవి సరిగ్గా జర్మినేట్ అవ్వవు. కొత్తిమీర రాదు. ఈ సాయిల్ మిక్స్ మాత్రం మీకు ఒక స్పెషల్ సీక్రెట్ టిప్‌లా అనమాట. నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మొక్కలు జర్మినేట్ అవ్వడంలో చాలా డిఫరెన్స్ ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకున్నాను. మనకి పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బావుందో. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసినా సరే వాటర్ ఎక్కడ నిలబడదు. వెంటనే కిందకెళ్ళిపోతుందనమాట. అదే వెల్ డ్రైనింగ్ సాయిల్ మిక్స్ అంటే. ఇప్పుడు మనం ముందు నానబెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదా! అవి తీసుకున్నాం. తీసుకొని ఇప్పుడు కూడా ఇంకొక సీక్రెట్ ఏంటంటే ధనియాలు ఎప్పుడు కూడా మనం దూరంగా వేసుకోవాలి. ఎక్కువ క్రౌడెడ్‌గా దగ్గరగా వేసుకున్నా ఇవి ప్లేస్ లేక వీటితో ఇవి గొడవ పడుతూ ఉంటాయి అన్నమాట. లాస్ట్‌కి మనకి ప్లాంట్స్ ఎక్కువ రావు, చనిపోతాయి. అంటే ప్లేస్ లేక అలా. అందుకే తక్కువ ధనియాలు వేసుకోండి. దూరంగా వేసుకోండి. ఇప్పుడు పైన మళ్ళీ సేమ్ సాయిల్ మిక్స్‌తో కవర్ చేసేసుకున్నాను. మనం 2-3 ఇంచెస్ వరకు పైన కవర్ చేసుకోవాలి. లేదు అంటే మనం రోజు వాటర్ వేస్తాం కదా! అప్పుడు మట్టి అంతా కిందకి వెళ్ళిపోయి సీడ్స్ పైకొచ్చేస్తాయి. అప్పుడు కూడా జర్మినేషన్ ఎఫెక్ట్ అవుతుంది. రోజుకి ఒక్కసారి మనం వాటర్ చేసుకుంటే చాలు. నేను రోజు మార్నింగ్ వాటర్ చేసేదాన్ని. ఈ ప్లాంట్‌ని నేను ఇండైరెక్ట్ సన్‌లైట్ తగిలే ప్లేస్‌లో పెట్టుకుంటున్నాను. బట్ ఒకవేళ మీరు కావాలి అనుకుంటే రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ సన్‌లైట్ తగిలినా పర్లేదు. బట్ డైరెక్ట్ సన్‌లైట్ మాత్రం తగలకూడదు. తగిలితే చిన్ని ప్లాంట్స్ కదా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. నాకైతే ఈ ప్లాంట్స్ రావడానికి 8 డేస్ పట్టింది. మీకు అంతకన్నా ముందే రావచ్చు లేదా లేట్ అన్నా అవ్వచ్చు. మాక్సిమం 13 డేస్‌లోనే ప్లాంట్స్ వచ్చేస్తాయి. ఇవి మనకి ప్రాపర్‌గా గ్రో అయ్యి ఫుల్ సైజ్ రావడానికి 20-40 డేస్ వరకు పడుతుంది. అంతకన్నా ఎక్కువ అయితే ఇవి ఫ్లవరింగ్ వచ్చేసి ధనియాలు కూడా వచ్చేస్తాయి అనమాట. మనం కావాలి అనుకుంటే ఎప్పటికప్పుడు కట్ చేసేసుకొని హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ కొత్త లీవ్స్ వస్తూ ఉంటాయి. వెనకాల బటర్ఫ్లై వెళ్ళింది చూసారా? ఓకే, మరి మీరు కూడా ట్రై చేసేయండి. నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్.